హలో హలో. అబ్బా అమ్మా అబ్బా. ఏమిటండి, ఏమైంది? నా షూ సైజు 9 అండి. కానీ కష్టపడి 7 నెంబర్ షూ వేసుకుని 1 గంట నుంచి నడుస్తున్నానండి. అబ్బో మీ షూ సైజ్ 9 అయితే 7 నెంబర్ షూ వేసుకోవడం ఎందుకు? అలా అడగండి చెప్తాను. మధ్యతరగతి జీవితాల్లో అన్ని కష్టాలే కదండి. అందుకని అసలు సుఖం అంటే ఎలా ఉంటుందో, పైసా ఖర్చు కాకుండా ఆ సుఖం ఎలా దొరుకుతుందో చెప్పమని మా ఫ్రెండ్ని అడిగాను. వాడు ఈ సలహా ఇచ్చాడు. సైజు కాని షూస్ వేసుకుని 1 గంట నడిచిన తర్వాత షూస్ విప్పు, సుఖం అంటే ఏమిటో నీకే తెలుస్తుంది అన్నాడు. ఏం సుఖం అండి, చాలా సుఖంగా ఉందండి. అమ్మో ఎంత హాయి, ఎంత హ్యాపీనెస్. నా జీవితంలో ఇంత సుఖం ఎప్పుడూ ఎరగను. వారండి, మీకు ఎగతాళిగా ఉంది కదూ? అంతేలేండి. బరువులా బాధ్యతలా మీలాంటి పొజిషన్లో నేనే ఉంటే మీకన్నా ఎక్కువ నవ్వేవాణ్ణి. నేను ఇక్కడ ఎందుకు కూర్చున్నానో తెలుసా? తెలీదు. మా ఇంట్లో అమ్మ వాళ్ళు సినిమాకి వెళ్దామన్నారు. తీరా బయలుదేరే ముందు చూసుకుంటే ఒక టికెట్కి డబ్బు తక్కువైంది. ఎవరిని వద్దనగలను? నాకు ఆఫీస్లో ఓవర్ టైం డ్యూటీ ఉందని అబద్ధం చెప్పి నేనే మానేశాను. వాట్ మిస్టర్, ఫ్రెండ్షిప్ చేయనిచ్చానని అడ్వాన్స్ అయిపోయి నా మీద కలలు కంటావా? డైరెక్ట్ గా డూయట్ కూడా పాడిస్తావా? హౌ డేర్! ఫ్రెండ్షిప్ లో నువ్వు నాకు నచ్చావు. నిన్ను ప్రేమించాను, ఆరాధించాను, పెళ్లి చేసుకుందామని కూడా అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ 1 సైడ్ లవే కావచ్చు. నా ఇష్టం వచ్చినట్టు ఊహించుకుంటాను, లవ్ చేస్తాను, డ్యూయట్లు పాడుకుంటాను. అంత మాత్రం చేత నన్ను కొడతావా? నేను తిరిగి కొట్టనను కదూ నీ ఉద్దేశం? 1 2 3. అమ్మో అమ్మా అమ్మా, ఏమిటి బావా దవడ పగల కొట్టా? లవ్ ఏంటి? ఐ లవ్ యు డార్లింగ్. అమ్మో బావకేదో దయ్యం పట్టినట్టుంది. I love you, Shanti. I love you so much. I love you, darling. హలో వెంకటేశ. ఏమిటయ్యా ఇంగ్లీష్ లో ఆడుకుంటున్నావు? ఏం చేస్తాను తల్లి, అన్నగారు పోయాక తెలుగుదేశంలో తెలుగులో ఆడుకుంటే ఓట్లు రావు, నోట్లు రావు. ఆడపిల్లల్ని కన్నా అనాథ ఎదవని తండ్రి ఇంకోటనే కదా ఏంటిది? బెగ్గింగ్ అమ్మా, గౌరవంగా దర్జాగా అడుక్కుంటున్నాను. అంత కర్మ నీకేంటి నాన్న? ఇంటికి వెళ్ళమ్మా, నీకే తెలుస్తుంది. ముందు నువ్వు ఇక్కడి నుంచి వచ్చాయి. మిడ్ నైట్ ఏ టైములో స్వామి స్టెప్స్ అన్ని దిగి వస్తువు. గిరి, ట్యూషన్కి వెళ్ళలేదా? ట్యూషనే కాదు, కాలేజీ కూడా మానేశాను. ఏ? హోటల్లో కప్పులు కడుక్కుందామని. ఏమిట్రా, ఏమైంది నీకు? లోపలికి వెళ్ళు, నీకే తెలుస్తుంది. ఏ లత, టైప్ రైటింగ్ క్లాస్కి వెళ్ళలేదంటే? ఇక నుంచి కుట్టు పనికి వెళ్దాం అనుకుంటున్నాను. నీకేమైందే? లోపలికి వెళ్ళు, నీకే తెలుస్తుంది. ఏంటమ్మా, నాన్న తమ్ముడు చెల్లె అంతా అదోలా మాట్లాడుతున్నారు? నానోడితో ఎందుకు చెప్పిస్తావు, వాళ్ళని అడుగు. ఇప్పటికే టెన్షన్ తో చేస్తున్నాను. విసిరించిన విషయం ఏమిటో చెప్పు. అతను నిన్ను లవ్ చేస్తున్నట్టు కదా? పెళ్లి కూడా చేసుకుంటావట కదా? నువ్వు పెళ్లి చేసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోతే మా బతుకులు ఇంతే కదా. ఎందుకైనా మంచిదని ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నాం. ఎవరతను? ఎవరో ఆనందటమ్మా ఇంటికి వచ్చి కానీ కట్నం లేకుండా నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అడిగాడు. నా మట్టుకు నాకు చాలా సంతోషం వేసిందమ్మా. వీళ్ళు కూడా సంతోషించాల్సింది పోయి నీ జీతం డబ్బులు లేకపోతే ఎలా బ్రతుకుతావా అని బాధపడుతున్నారమ్మా. నేను ఇప్పుడే వస్తాను. శాంతి, ఆడపిల్ల అన్నాక చక్కగా ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషించాలి గాని ఈ పెళ్లిళ్ళు ఏమిట్రా, ఎక్కడా చూడలేదు. ఎవరు కావాలమ్మా? ఆనంద్. ఏం పని? అతన్ని పిలవండి, చెప్తాను. అన్నయ్య, అన్నయ్య. హే శాంతి, నువ్వా? ఎందుకు అక్కడే నిలబడ్డావు? రా, ప్లీజ్ కమ్ ఇన్. మీ నాన్నగారు రోడ్ల మీద అడుక్కుంటుంటే మీరు చూడగలరా? మీ తమ్ముడు చదువు మానేసి హోటల్లో కాఫీ కప్పులు కడుగుతుంటే మీరు చూడగలరా? మీ అమ్మగారు కూలి పనికి వెళ్తుంటే మీరు భరించగలరా? శాంతి, నేను పెళ్లి చేసుకుంటే మా నాన్న అడుగు తినాలి, తమ్ముడు కాఫీ కప్పులు కడగాలి, చెల్లెలు కుట్టు పనికి వెళ్ళాలి, అమ్మ కూలి పని చేయాలి. అర్థమైందా? నా పెళ్లి బజాలు వాళ్ళు చావు మేళాలు కాకూడదు.
దట్స్ ఆల్. గుడ్ బై. శాంతి, డైరెక్ట్ గా మిమ్మల్ని అడగడం కంటే పెద్దవాళ్ళని అడిగితే బాగుంటుందని అలా చేశాను. ఐఎమ్ సారీ శాంతి. ఇందులో మీ తప్పేమీ లేదు. మా వాళ్ళ కోసం ఎన్నో పెళ్లి సంబంధాలు నా అంతట నేనే చెడగొట్టుకున్నాను. అలాంటిది వాళ్ళకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటానని, వాళ్ళని దిక్కులేని వాళ్ళని చేస్తానని వాళ్ళు ఊహించుకోవడం నేను ఊహించలేకపోయాను. ఉక్రోషం వచ్చింది. నేనేం చేస్తున్నాను, నేనేం మాట్లాడుతున్నాను నాకే తెలియని స్థితిలో. ఇట్స్ ఆల్ రైట్. నాదో చిన్న ప్రపోజల్. మీకెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో నాకు అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బాధ్యతలు కూడా ఉన్నాయి మీలాగే. ఆ సమస్యలన్నీ తీరాక పెళ్లి చేసుకుందాం అనుకుంటే అప్పుడు వయసు పెద్ద సమస్య అవుతుంది. ఆ తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళి తోడు లేకుండా ఒంటరిగా మిగిలిపోతాం. అలానే పెళ్లి చేసుకుని మన సంగతి మనం చూసుకుందాం అంటలేదు. మీ జీతంలో 3 వంతులు మీ ఇంట్లో ఇవ్వండి, నా జీతంలో 3 వంతులు మా ఇంట్లో ఇస్తాను. అలా ఇచ్చేస్తే మిగిలిన మన జీతాలతో మన జీవితాల్ని గడపడం పెద్ద కష్టం కాదనుకుంటాను. మీరు కూడా ఆలోచించి చెప్పండి. నాన్నా, అమ్మా, తమ్ముడు, చెల్లాయ్, అమ్మా, ఈ ఇంట్లో 5గురు ఉన్నాం. ఈ ఇంటికి అద్దె, తిండి, బట్టలు, ఆసుపత్రి ఖర్చులు అన్నిటికీ అందరికీ నా జీతం సమానంగా ఖర్చు పెడుతున్నాను. అవునా? అవేం మాటలే, కాదని ఇప్పుడు ఎవరన్నారు? సపోజ్ నా జీతంలో నాకయ్యే ఖర్చు మాత్రం తీసుకుని మిగతా డబ్బు మీకిస్తే అభ్యంతరం ఏమీ లేదుగా? అభ్యంతరం ఏమీ లేదు కానీ అసలు విషయం ఏమిటో చెప్పు. నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నా తల్లి, నా తల్లి, ఎంతటి శుభవార్త చెప్పావమ్మా. నాన్న, నేను పెళ్లి చేసుకున్నంత మాత్రాన నువ్వు అడుక్కోనక్కర్లేదు. నా జీతంలో ఒక వాటా నీదే. నిజంగా నిజంగా ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నానమ్మా. నా బంగారు తల్లి. తమ్ముడు, నిన్ను ఇంజనీర్గా చూడాలని కలలు కన్నాను. నేను బ్రతికుండగా నువ్వు కాఫీ కప్పులు కడగాల్సిన అవసరం రాదురా. పిచ్చిదానా, ఎందుకు ఏడుస్తున్నావు? నేను చావడం లేదే, పెళ్లి చేసుకుంటున్నాను. అక్క, ప్రతిష్టతి